హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఫుల్ బిజీ షెడ్యూల్ వల్ల ఫుల్ వీడియో కూడా రీసెంట్గా అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఈ గృహప్రవేశం వీడియో కూడా చాలా 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 రిక్వెస్ట్ల వల్ల ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. గృహప్రవేశం అనేది ప్రతి ఒక్కరి కళ, ప్రతి ఒక్కరి సొంతింటి కళ అనేది నిజం కావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా ఇల్లు ఇది సిటీలో కాదండి, మా హోమ్ టౌన్లో. ఇక ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే భూమి పూజ స్టార్ట్ చేసింది అయితే December 22 ఏకాదశి రోజు. 1 year లోపు గృహప్రవేశం అనేది కంప్లీట్ చేయాలి అంటారు. కాబట్టి 11 monthsలోనే ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో మేము November 14th రోజైతే గృహప్రవేశం చేశాము. ఇక December 22 నుంచి మా ప్రయాణం మొదలైందనమాట. మాకు కూకట్పల్లి నుంచి మా విలేజ్ అయితే 75 kilometers ఉంటుంది. ఇక వీక్లీ కంపల్సరీగా 2 to 3 days అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఆ వెళ్ళడం అంటే ఎలా అంటే ఇక్కడ కంప్లీట్గా బిజినెస్ అంతా చూసుకొని ఈవినింగ్ టైంలో బయలుదేరడం, మళ్ళీ మిడ్నైట్ ఎప్పుడో ఇక్కడికి రీచ్ అవ్వడం, ఇలా జరిగేదనమాట. నిజంగా డైలీ ఒక యుద్ధంలాగా అనిపించేది. ఎప్పుడైతే గృహప్రవేశం చేశామో అమ్మయ్య యుద్ధంలో గెలిచాము అన్న ఫీలింగ్ మాత్రం వచ్చింది. కమింగ్ టు కన్స్ట్రక్షన్, మా విలేజ్ వచ్చేసి జోగిపేట్ దగ్గర అక్సాన్పల్లి అనే చిన్న పల్లెటూరు. ఇక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు కానీ, కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నప్పుడు కానీ మాకు ఎవరి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. అంటే ఊర్లో ఇల్లెందుకు అన్న వాళ్ళే తప్ప ఊర్లో కడితే బాగుంటుంది, అరే భలే కడుతున్నావు, మంచి ఆలోచన అన్నది 99.9% ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదు. బికాజ్ ఇది ఒక రిఫండ్ లేని ఇన్వెస్ట్మెంట్ అనమాట. అదే మనం సిటీలో ఇల్లు కట్టుకుంటే ఏంటంటే దాని నుంచి కమర్షియల్గా అయినా కావచ్చు, డొమెస్టిక్గా అయినా కావచ్చు, రెంట్స్ అనేవి వస్తాయి. బట్ విలేజ్లో మనకి ఇటువంటి ఏమీ రావు. సో వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకు అని అన్న వాళ్ళే చాలామంది. మీరు విజువల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి, నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మన వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఆల్మోస్ట్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆనందం అనేది ఉంటుంది, అంతే కదా. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఆరోగ్యం కన్నా పెద్ద ఆస్తిపాస్తులైతే ఏమీ ఉండవని మా అభిప్రాయం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఉండే చుట్టూ ప్రదేశాలు, మనం ఉండే వాతావరణం అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి. సిటీలో ప్రజెంట్ ఉన్న పొల్యూషన్ని బట్టి మనకు ఎక్కడండి స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది, కరెక్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? మనం మన పిల్లలకు ఏవేవో ఆస్తిపాస్తులు ఇవ్వడం కాదు, మంచి ఆరోగ్యం ఇస్తే అదే 1000 కోట్ల సంపదతో సమానం. ఇది మేము ఊర్లో ఇల్లు కట్టడానికి ఎంచుకున్నటువంటి ఫస్ట్ రీజన్. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసేసి ఫామ్ హౌస్ కల్చర్. ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కల్చర్ ఏదైనా ఉంది అంటే అది ఫామ్ హౌస్ కల్చరే. ఈ ఫామ్ హౌస్లు అనేటివి ఎవరి ఊర్లో వాళ్ళకు ఉండి అక్కడ అన్నీ చేసుకుంటే ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే చాలామంది చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆల్మోస్ట్ ఫామ్ హౌస్లా అంటే కూడా జస్ట్ లైక్ రెంటెడ్ బేసిస్ ఫంక్షనల్ లానే అనమాట. ఇక ప్రజెంట్ బాగా అలవాటు పడింది ఈ ఫామ్ హౌస్ కల్చర్కే. అంటే వీళ్ళకి సొంత ఊరు ఉంటుంది, ఊర్లో ఇల్లు కూడా ఉంటుంది, కానీ ఆ ఇంట్లో పెళ్లి చేయడం కానీ, ఊర్లో పెళ్లి చేయడం కానీ చీఫ్ అనే మైండ్ సెట్తో ఉంటారనమాట. ఎక్కడో ఈ ఫామ్ హౌస్లు కూడా ఉండేవి చాలా చిన్న పల్లెటూరులోనే. వేరే వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ వీళ్ళ పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుంటారు. దానికి రెంట్ కూడా తక్కువేం కాదండి, లక్షల్లోనే రెంట్ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. మన ఊరు ఉంచుకొని, మన ఊర్లో అన్నీ ఉంచుకొని ఎక్కడో వేరే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఇవన్నీ చేయడం అవసరమా? నా సెకండ్ రీజన్ అయితే ఇల్లు కట్టడానికి మెయిన్ రీజన్ ఇది. అండ్ నేను ఒక ఇంపార్టెంట్ అండ్ ముఖ్య విషయాన్ని కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
అప్పుడప్పుడు నేను చాగంటి గారి ప్రవచనాలు కానివ్వండి, గరికపాటి గారివి కానివ్వండి, ఇందులో ఎవరి అయినా సరే ఏది మన మనసుకి నచ్చి మంచిదనిపిస్తుందో తప్పకుండా ఆచరిస్తాను, పాటిస్తాను. ఒకసారి చాగంటి గారి ప్రవచనం విన్నప్పుడు చాగంటి గారు ఒక గొప్ప మాట చెప్పారు. అదేంటంటే, మనము గోదానం ఇస్తూ ఉన్నప్పుడు బ్రాహ్మణుడికి మన ఇంట్లో నుండి అన్నీ పూజలు చేసి ఎంతో గౌరవంగా ఆవుని దానం ఇస్తాము పంతులు గారికి. అలాంటి గోదానమే మన స్వగృహంలో నుండి చేస్తున్నప్పుడు కన్యాదానం ఎందుకండి ఎవరో కట్టించినటువంటి ఫంక్షనాలలో చేయడం అనేది? నిజంగా ఈ మాట నన్ను చాలా మార్చేసింది. నిజమే కదా, మన ఆడబిడ్డ పెళ్ళి మన ఇంట్లో నుంచి వరునికి అప్పచెప్పడం అనేది ఎంత సంతోషంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా కొంతమంది సమాధానాలు వింటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు పండగలకు వెళ్ళరు అని మనం క్వశ్చన్ చేస్తే, పిల్లలు అక్కడ ఉండరండి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళు రామంటున్నారు, సిటీలోనే ఉంటామంటున్నారు, ఇలాంటి సమాధానాలు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకండి ఫెసిలిటీస్ విలేజ్లో ఇస్తే పిల్లలు ఎందుకు రారు? మనం విలేజ్లో కూడా పిల్లలకు కావలసినట్టుగా చేస్తే డెఫినెట్గా ఉంటారు. మనం అలవాటు చేసే పద్ధతిని బట్టే పిల్లలు అలాగే అలవాటు పడతారు. నేను రీజన్స్ చెప్తూ ఉంటే చాలామందికి సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇవన్నీ కూడా నిజాలు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇల్లు స్టార్ట్ అవుతున్నప్పుడు మాకు ఎవరి నుంచి కూడా ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఏమీ లేవు అని. ఇక ఇల్లు మిడిల్ స్టేజ్కి వచ్చినప్పుడు అయితే, అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది, చాలామంది ఇలాగే ఎలా కడుతున్నారు, ఎందుకోసం కడుతున్నారు, ఇలా కొంతమంది ఒక 90% మాట్లాడిన వాళ్ళలో ఒక 50% మెంబర్స్ అయితే మా నుంచి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. అంటే మా అభిప్రాయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు నిజమే కదా, ఇవన్నీ కరెక్టే కదా అని ఫాలో అయ్యి స్టార్టప్ చేసిన వాళ్ళు కూడా ఒక 40% మెంబర్స్ ఉన్నారు. అప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మన నుంచి మారిన వాళ్ళు ఒకరిద్దరైనా సరే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ముందుగా కావాల్సింది సంకల్పం. సంకల్ప బలం అనేది గొప్పగా ఉన్నప్పుడు మనము ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, ఎవరు ఎన్ని అంటున్నా, మన మనోబలం ముందట ఎవరి మాటలు ఏమీ పని చేయవు. మేమిద్దరం కూడా ఎప్పటికప్పుడు ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం తప్ప ఎవరో మాటలు విని ఎప్పుడు కూడా లోగా ఫీల్ అయిన సందర్భాలు అస్సలు లేవు అన్నమాట. ఇక మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యాక మాత్రం నిజంగా ఫస్ట్లో ఎవరెవరైతే ఎందుకు అన్న వాళ్ళే చాలామంది కూడా అప్రిషియేట్ చేశారు. ఎంత ప్లాన్డ్గా కట్టుకున్నారు, చాలా బాగా వచ్చింది కన్స్ట్రక్షన్ కూడా అనేసేసి. మీరందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు అని అన్నప్పుడు నిజంగా బాధ అంతా, అన్ని రోజులు పడ్డ కష్టం అంతా కూడా పోయి చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతిసారి కూడా భగవంతుణ్ణి అడిగే కోరిక ఒక్కటే, పని చేస్తున్నాం, దానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించు తండ్రి అని. మాది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కానీ, హరిహరులు ఇద్దరు కూడా నాకు దగ్గరుండి ఇల్లు కట్టించారు. నిజమండి. అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు యాక్చువల్లీ ఆ ఆలోచన కూడా మాకు లేదు. వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను నేను. ప్రతి పేరు కూడా, అంటే మా బిల్డర్ పేరు కూడా శ్రీనివాస్, అండ్ కార్పెంటర్ పేరు వచ్చేసి వెంకటేష్, ఎలక్ట్రీషియన్ పేరు వచ్చి శ్రీనివాస్, ఇలా ప్రతిదీ కూడా వెంకటేశ్వర స్వామి నామాలతోనే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళతోనే కంప్లీట్గా అపార్ట్మెంట్ అనేది రెడీ అయిపోయింది. ఇక ఊళ్ళో ఇల్లు వచ్చేసేసి ఆ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి ఆశీస్సులతోనే కంప్లీట్ అయ్యింది. ఎందుకంటారా, ఇంటిని కనురెప్పలాగా కాపాడుకున్నది మల్లయ్య, భ్రమరాంబ.
వీళ్ళిద్దరూ ఇంటికి వాచ్మెన్ లాగా ఉన్నారనమాట. వీళ్ళొక్కరే కాదు, ఇల్లు స్టార్ట్ చేసినటువంటి మేస్త్రి, ఎలక్ట్రీషియన్ అందరి పేర్లు కూడా మల్లేష్, మల్లయ్య ఇలాగే ఉన్నాయి. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది చెప్పండి. గృహప్రవేశం కూడా చాలా చక్కగా మేము అనుకున్న విధంగా అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగాయి. గృహప్రవేశం జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు స్వప్నక్క. నిజంగా మా కో-సిస్టర్ అనమాట. ప్రతి పని కూడా దగ్గరుండి చాలా బాగా చూసుకుంది తను. అండ్ అన్న, అక్క, బావ, వదిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ అరుణ దర్శన్.